విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరీక్షించేది మా ప్రభుత్వమే, ప్యాకేజీ వచ్చింది మా వల్లేనని ఊదరగొట్టు ఉపన్యాసాలు చేస్తున్న టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు పర్మనెంట్ కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్ వి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తామని మరోసారి పార్లమెంటు చెప్పడంతో పాటు ప్యాకేజీ ప్రకటించాక కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ కార్మికులను తొలగించే చర్యలకు పూనుకోవడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాట కమిటీ లక్ష కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 21 నుంచి 24 వరకు విస్తృతంగా కార్మికుల్లోనూ ప్రజల రద్దీగా ఉండే రైతు బజార్లు, బస్టాండ్ల వంటి ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేయాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా మద్దిలపాలెం సిఐటియు జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మద్దిలపాలెం జోన్ సిఐటియు కార్యదర్శిని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులని నినాదంతో 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ని కాపాడాలని గత 1400 రోజులు దాటి నిరాహార దీక్ష అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర, ఇక్కడ జీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర నిర్వహిస్తున్నాం. ఈ 4 సంవత్సరాలు పోరాటం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరుతోటి స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి అమ్మాలని ఈ కాలం అంతా ప్రయత్నం చేసింది. కేవలం కార్మికులు, ప్రజలు పోరాటం ద్వారా, అన్ని కార్మిక సంఘాన్ని కలుపుకొని పోరాటం ద్వారా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తులు తగ్గించారు, అలాగే ముడి ఖనిజాలు ఇవ్వటం లేదు, అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్ నష్టాలతో వస్తుందని చెప్పి ప్రచారం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముకోవడానికి పూనుకుంటున్నారు. మరో పక్క ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వటం లేదు, 5600 మంది కార్మికుల్ని తొలగిస్తామని చెప్పి ప్రకటిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,400 కోట్లు మేము తీసుకొచ్చాం కేంద్రం నుంచి. కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే మేము చూస్తూ ఊరుతాం అని ఈరోజు మోడీని నిలదీయవలసిన ఈ ప్రభుత్వం అలా మాట్లాడకుండా ఈరోజు మీరు కాపాడుకోండి అని చెప్తుంది. దొడ్డు దారిన ఈ స్టీల్ ప్లాంట్ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్యాకేజీ ఇచ్చినా సరే స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. స్టీల్ ప్లాంట్ కానీ అమ్మితే మొత్తం ప్రజానికంలో తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను.